హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజైతే మన వీడియోలో నేను బీరకాయ కర్రీ ఎలా వండాలో చెప్తాను. చాలామంది వండుతారు కానీ వాళ్ళకు కొన్ని కర్రీస్ సెట్ కావన్నమాట. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు రావు. సో నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను, వాటిని పాటిస్తూ ఉండండి. చాలా బాగా అవుతాయి అన్నమాట కర్రీస్. సో ఇప్పుడైతే నేను బీరకాయ కర్రీ గురించి చెప్తాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో సరిపడంత ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోండి. సో ఇందులో మాత్రం సాల్ట్ ముందే వేసేయండి, ఎందుకంటే ఎప్పుడైనా ఉల్లిగడ్డలో సాల్ట్ వేస్తే ఆనియన్ తొందరగా ఉడుకుతుంది. సో ఆనియన్ ఉడకాలి కదా. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత చూడండి, ఇంకా ఉడకలేదు, ఆనియన్ ఉడుకుతుంది. సో ఏంటంటే కర్రీస్ మ్యాక్సిమం నూనెలో ఉడకాలన్నమాట. సో కొంతమంది నూనెలో ఉడకనివ్వరు ఎక్కువసేపు. సో అలాంటి కర్రీస్ కొంచెం డిస్టర్బ్ అవుతాయి. ఇప్పుడైతే బీరకాయలు కట్ చేసి నేను పెట్టుకున్నాను. బీరకాయ పొట్టు కూడా ఇట్లా మొత్తం తీయొద్దు అనమాట. అంటే కొంతమంది అసలు దానిపైన పొట్టు లేకుండా మొత్తం తీసేస్తారు, అట్లా తీయొద్దు. నాకైతే ఇలాగే ఇష్టం. అంటే కొంచెం పొట్టుతో ఉండాలి, పైన గరుకు గరుకు ఉండేదే నేను తీస్తాను. సో ఇట్లా అయితే నేను బీరకాయలు కట్ చేసుకుంటాను అనమాట. వీటిని మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్ ఉడికిపోయింది కదా, ఇందులో ఈ బీరకాయ ముక్కలు వేసుకుందాము. గ్యాస్ అయితే మనము చిన్న మంట మీద పెట్టుకోవాలి, ఎందుకంటే ఉల్లిగడ్డ మాడిపోతుంది. సో మనం ఈ బీరకాయలు అయితే కడిగేసేసినాం కదా. ఇప్పుడు వీటిని ఒకసారి మంచిగా కలుపుకొని, ఏంటంటే ఈ బీరకాయ కర్రీ మ్యాక్సిమం నూనెలో ఉడకాలి. చూడండి, బీరకాయలు మెత్తబడినాయి, నూనెలో ఉడికిపోయినాయి అన్నమాట. సో కొంతమందికి తెలియక అంటే వెంటనే వేసేస్తుంటారు అన్నీ. అలాంటప్పుడే కర్రీస్ బాగా అవ్వమన్నమాట. సో కొంచెం ఉడకాలన్నమాట. ఏదైనా ఫస్ట్ వేసిన ఒక ఇంగ్రీడియంట్ వేసినామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీరకాయ ఉల్లిగడ్డ వేసినాం, అది ఉడకాలి. ఉడికినాకనే బీరకాయ యాడ్ చేయాలి. తర్వాత బీరకాయ వేసినాం, అది కూడా 50% ఉడికినాకనే బీరకాయ యాడ్ చేయాలి. ఇప్పుడు టమాటా యాడ్ చేసి నేను కలిపి మూత పెట్టేసిన అనమాట. ఒక 5 minutes మీడియం సైజ్ మంట మీద పెట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు టమాటా కూడా మగ్గింది. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను నేను. మనకు కొంచెం కావాల్సినంత కారం అయితే వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత అవి ఒక 50% ఉడికిన తర్వాత నేను కారం వేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో కొత్తగా వంట చేయాలి అనుకున్న వాళ్ళకు, ఈ బీరకాయ కర్రీ ఎలా వండాలి అనుకునే వాళ్ళకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో అందుకే ఈ వీడియో నేను పెడుతున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మనము వాటర్ లాస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. చూడండి, ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద పెట్టి చూస్తే మనకు బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందనమాట. సో బీరకాయలన్నీ ఉడికిపోయినాయి, మనకు వేడివేడిగా బీరకాయ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు ఇందులో కలమాకు యాడ్ చేసుకోండి. ఒకసారి కొత్తిమీర కూడా బాగుంటుంది. సో రెగ్యులర్గా వేసుకుంటాం అన్ని కర్రీస్లలో కొత్తిమీర, కానీ బీరకాయ కర్రీలో ఒకసారి కలమాకు యాడ్ చేసి చూడండి, దాని టేస్ట్ ఎలా ఉంటుందో. డిఫరెంట్గా ఉంటుందండి. లిటరలీ టేస్ట్ మనకు అర్థమైపోతుంది. కొంచెం కలమాకు ఫ్లేవర్ వస్తుంటుంది అనమాట. సో నేను ఫ్రెష్ కలమాకు అయితే వేసేసినాను. చూడండి, ఇప్పుడు మనకు బీరకాయ కర్రీ ఇలా దగ్గరికి రావాలన్నమాట. సో మనకు వేడివేడిగా బీరకాయ కర్రీ రెడీ. ఫస్ట్ టైం వండే అమ్మాయిలకైతే చాలా యూజ్ అవుతుంది. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతూ వండండి, చాలా టేస్టీగా వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.